ఓం నమ శివాయ. ఓం నమో సృష్టికర్త్రే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ చవితి పంచమి, బృహస్పతి వాసరే గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:22 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0042. ఈరోజు 42వ రోజు. శ్రీమద్ భగవద్గీత నుంచి కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం. ఇందులో ఈరోజు 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు 5 శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను కూడా తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ 16వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తేనే అజ్ఞానం నశిస్తుంది. వాళ్లకు మాత్రమే సూర్య సదృశమైన పరమాత్మ దర్శనం లభిస్తుంది. ఇప్పుడు 17వ శ్లోకం. తద్బుద్ధయ స్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణ గచ్చంత్య పురావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. ఈ 17వ శ్లోకానికి తాత్పర్యం. బ్రహ్మజ్ఞానాసక్తి పరులైన వాళ్ళు తమ బుద్ధిని మనస్సుని పరమాత్మయందే నిలిపి పాపపుణ్యాలను నశింప చేసుకొని జన్మరహితమైన మోక్షాన్ని పొందుతున్నారు. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వాపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయాలు గల బ్రాహ్మణులు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన అన్నింటి అందున కూడా సమదృష్టి కలవాడే పండితుడు అనిపించుకుంటాడు. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తేసి స్థిత. అంటే విద్యా వినయాలు గల బ్రాహ్మణులు, అలాంటి పండితుడు ఈ జన్మలోనే ఈ సంసారాన్ని జయించిన వాడై సర్వసమ్మతమైన పరబ్రహ్మాన్ని చేరుతాడు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మణి స్థిత. ఇక ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకానికి తాత్పర్యం. సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక స్థిరబుద్ధి కలవాడే బ్రహ్మవేత్త బ్రాహ్మణుడునని తెలుసుకో.
ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురు. ధన్యవాదాలు. మరొక రోజు అనగా మరల సోమవారం నుంచి శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం.